నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే చక్కెర్లు కొడుతూ ఉంది. ఎందుకు అంటే ఈ మధ్య ఆయన జాతీయ రాజకీయాలపై ఎక్కువ స్పందించడం కావచ్చు, బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడుల గురించి, అలాగే హిందుత్వవాదిగా కూడా దేశవ్యాప్తంగా ఆయనకు ఇమేజ్ ఉన్న నేపథ్యంలో మరి ఆ రకంగా పరిస్థితులు మారబోతున్నాయా అని చెప్పి కూడా చర్చలు జరుగుతున్నాయి. అందులో నాగబాబుకి మరి ఏపీ క్యాబినెట్లో పదవి రాబోతుంది అన్న నేపథ్యంలో ఇది అందుకే రాబోతుందేమో, మరి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారేమో అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏపీలోనే ఉండాలి, అప్పుడే వైసీపీ అక్రమార్కులకు మంచి గుణపాఠంగా ఆయన ఉంటారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ మరి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా, మరి ఆయన ఇక్కడే ఉండబోతున్నారా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉంటుందంటారు? మీ ఎనాలిసిస్ ఏంటి? అండ్ ముఖ్యంగా కూడాను అమిత్ షా కావచ్చు, కేంద్రం కావచ్చు, వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే నిజం కావచ్చా అంటే ప్రస్తుతానికైతే నిజం కాదు. ఫ్యూచర్లో అంటారా 2-3 సంవత్సరాల తర్వాత నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రెండుగా మనం చూడాలి దాన్ని. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్నంతా వదిలేసి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి వదిలేసి కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారు, అక్కడ మంత్రి అవుతాడు, లేదనేటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలుగా నేను భావిస్తాను. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత 10 సంవత్సరాల పాటు పడరాని కష్టాలు పడ్డారు పవన్ కళ్యాణ్. ఒక పొలిటీషియన్గా ఎన్ని అవమానాలు ఫేస్ చేయాలో అన్ని అవమానాలు ఫేస్ చేశారు. తను పోటీ చేసిన 2 చోట్ల పార్టీ తను ఓడిపోవటం, అలాగే పార్టీ 150 సీట్ల దగ్గర పోటీ చేస్తే కేవలం 1 సీటు మాత్రమే గెలవటం, ఆ గెలిచిన అతను కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవటం, ప్యాకేజ్ స్టార్ అని, 3 పెళ్ళిళ్ళని, ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడి తన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ, తన కెరియర్ని కూడా ఒక రకంగా త్యాగం చేస్తూ, అక్కడ వచ్చింది తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతూ అతను నిలబడ్డటువంటి పద్ధతి చాలామంది రాజకీయ నాయకులకి దాంట్లో నుంచి చాలా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అది అధికారంలో రాకముందు వరకు పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం, నిలబడ్డాడు, పోరాడాడు, 100% స్ట్రైక్ రేట్ తోటి 21-21 గెలిచాడు. కానీ గెలుపు అనేటువంటిది ఒకసారి టేస్ట్ చూసిన తరువాత, గెలుపు బాట పట్టిన తరువాత పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఈ 6 నెలలు గనక చూస్తే మాలాంటి రాజకీయ విశ్లేషకులకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, అది కూడా 10 సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయ్యి ఫస్ట్ టైం పవర్లోకి వచ్చినటువంటి వ్యక్తి 6 నెలలు తిరిగేటప్పటికి ఒక జాతీయ నాయకుడి స్థాయి పాపులారిటీని సంపాదించుకోవటం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది చాలా అరుదుగా, చాలా కొద్ది మంది విషయంలో మాత్రమే జరిగేటువంటి విషయం. దానికి కాలం కలిసి వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు ఎలా అనుకూలిస్తాయంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బలంగా నిలబడి బీజేపీని, తెలుగుదేశాన్ని దగ్గర చేసి కూటమి కట్టాడో, ఇంతటి 164 సీట్ల ఘన విజయం సాధించినప్పుడే అతని పలుకుబడి అనేటువంటిది నేషనల్ లెవెల్లో బాగా పెరిగింది. ఆ తర్వాత లడ్డూ వివాదం ఎప్పుడైతే వచ్చిందో, తిరుమల లడ్డూ వివాదం వచ్చినప్పుడు మామూలుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే ఆయనకి స్థిరమైనటువంటి అభిప్రాయాలు అనేటువంటివి ఎక్కువ కాలం ఉండవు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. మొదట్లో ఆయన కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవాడు, తర్వాత చెగువేరాన్ని బాగా ఆయన ఆరాధించేవాడు, మనం చూసాం చాలా సందర్భాల్లో. అలాగే గత ఎలక్షన్స్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి ఇంత గట్టిగా నిలబడతారని ఎవరు ఊహించలేదు. అతనిలో ఏంటంటే ఆ సోషలిస్టు భావజాలం అనేటువంటిది, వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్ట్ అవటం మూలాన ఆ భావజాలం చాలా వరకు ఆయనలో ఉంది. కానీ సడన్గా తిరుమలలో ఎప్పుడైతే అపచారం జరిగిందో, సనాతన ధర్మ పరిషత్ అనేటువంటిది ఒకటి ఏర్పడాలి అని గట్టిగా గళమెప్పడంతో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తలబండినటువంటి వాళ్ళు కూడా, అవును మనకెందుకు రాలేదు ఈ ఆలోచన. ఇప్పుడు బీజేపీ అంటే ఏంటి, హిందుత్వానికి పేటెంట్ తీసుకున్నట్టుగా మాట్లాడతారు కదా. దాంట్లో ఉన్నటువంటి ఏ నాయకుడు కింద స్థాయి దగ్గర నుంచి మోడీ వరకు ఈ మాట ఎవరు మాట్లాడలే. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడి గట్టిగా తన వాణి వినిపించాడో, సడన్గా అందరూ కూడా ఎవరి పవన్ కళ్యాణ్ అని దేశవ్యాప్తంగా అతనికి ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. అవటమే కాకుండా తర్వాత మన మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయటం, ఆ ప్రచారం చేసిన ప్రతి చోట వాళ్ళంతా బాగా ఘన విజయం సాధించిన తరువాత వాళ్లే స్వయంగా మా విజయానికి పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కూడా ఉపయోగపడదని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం చూసిన తర్వాత ఏంటంటే మనకు ఒక మంచి ఆయుధం దొరికింది,
అనేటువంటి ఒక భావన బీజేపీ వాళ్ళలో కలిగి ఏం చేశారు, ఇవాళ ఒక్క కర్ణాటకలో కాస్త కూస్తో పట్టుందే కానీ సౌత్ ఇండియా మొత్తంలో తీసుకుంటే ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో కాస్త తెలంగాణలో కాస్త కర్ణాటకలో ఎదిపితే మిగతా చోట్ల జీరోగా ఉంది బీజేపీ. సో ఈ అన్ని ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్స్ కలిగి అన్ని చోట్ల అభిమానం ఉండి అన్ని చోట్ల ఓటర్లను ప్రభావితం చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆంధ్రాతో అయితే చెప్పే పనే లేదు, కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో ఉన్నారు, అలాగే తమిళనాడులో ఆయన ఉన్నటువంటి ప్రాంతం. సో హిందుత్వాన్ని బలంగా వినిపించి సనాతన ధర్మం మీద గట్టిగా మాట్లాడగలిగిన ఒక ఆయుధం వాళ్ళకి దొరికినట్టుగా ఇవాళ బీజేపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ఇంత కష్టపడి ఒక బేస్ ఏర్పరచుకొని 100% స్ట్రైక్ రేట్తో వచ్చి అధికారానికి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికిప్పుడు ఇవంతా వదిలేసి అక్కడికి వెళ్తారు అనేటువంటిది ఏంటంటే అది మళ్ళీ కూడా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఇక్కడ తన పార్టీని, తన కేడర్ని తన బలవర్ధం చేసుకొని ఆ తర్వాత అప్పటి వరకు ఏం చేస్తారంటే ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడల్లా పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి వాడుకుంటారు. మన మహారాష్ట్రలో లాగా ముందస్తు ఎన్నికలు ఏదో 2027 అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. ఆ టైంకి అప్పుడు కావాలంటే ఒక 6 నెలల ముందు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే అనూహ్యంగా ఇప్పుడు దాకా నిన్నటిదాకా అనుకుంది ఏంటంటే నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారు అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. సడన్గా ఆర్ కృష్ణయ్యని తీసుకొని బీజేపీ వాళ్ళు మా క్యాండిడేట్ అంట మూలాన మరి ఏ క్యాలిక్యులేషన్స్ అక్కడ ఇదైనాయో తెలియదు, కానీ అతన్ని స్టేట్లోనే అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఏదో ఇస్తారు అనేటువంటిది వార్తలు వస్తున్నాయి. కానీ ఒకే కుటుంబం నుంచి ఉన్నటువంటి 2 అన్నదమ్ములను తీసుకొచ్చి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వటం అంటే దాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఎలా తీసుకుంటారు? ఇప్పటిదాకా అందరికీ సఖ్యంగా జరిగిపోతా ఉంది. కూటమి అనేది ఏంటంటే చాలా అన్యోన్యంగా జరుగుతుంది కాపురం. కానీ నాగబాబు గారి విషయంలో కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పద్ధతి వేరు, నాగబాబు పద్ధతి వేరు. కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలు పెనుదుమారాన్ని రేకెత్తించింది. బాలకృష్ణ గారి విషయంలో కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన విమర్శలు ఇవన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తల మనసులో ఉన్నాయి. మరి వాళ్ళకి సర్ది చెప్పి తమ్ముడేమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అన్నకి ఇంకొక మినిస్టర్ ఇవ్వటం అంటే చాలా సామాజిక వర్గాలకి ఇప్పుడు కూడా దాంట్లో రిప్రజెంటేషన్ లేదనేటువంటిది చాలా బాధపడుతున్నారు. వయసులకి ఇచ్చారు, బ్రాహ్మణులకు లేదు, మొన్నటిదాకా క్షత్రియులకు లేదన్నారు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారికి ఏదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు. ఇలా ఉన్న సందర్భంలో ఒకే కుటుంబానికి సంబంధించిన 2 మంత్రి పదవులు అనేటప్పటికి ఏంటంటే రాజకీయంగా ఎలా ఉంటుంది, దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేదానికంటే కూడా తెలుగుదేశం నాయకత్వం వాళ్ళకి ఎలా సర్ది చెప్పగలుగుతుంది అనే దాని మీద ఆధారపడం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వచ్చే ప్రతి అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు ఇమీడియట్గా మొదలు పెడతారు, చూసారా డామినేట్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మొన్న విజయసాయి రెడ్డి ఆల్రెడీ మొదలు పెట్టాడు కదా, చాలా గొప్ప లీడరు పవన్ కళ్యాణ్, గొప్పోడు, చంద్రబాబు నాయుడు కంటే ఆయన గొప్ప, మీరు నాయకత్వాన్ని మార్చుకోండి, ఈ ప్రయత్నాలు. సో అలాంటి సందర్భంలో ఇలాంటి చర్య జరుగుతున్నప్పుడు దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు, ఎలా ప్రజలకి ముఖ్యంగా క్యాడర్కి ఎలా సర్ది చెప్తారు తెలుగుదేశం వాళ్ళు అనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఇది వదిలిపెట్టి జాతీయ రాజకీయాలు వెళ్తారనేది నేనైతే అనుకోవట్లేదు. ఇప్పట్లో అది జరగదు, కనీసం ఒక 2-3 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన ముచ్చటపడి తీసుకున్నటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా ఆయన ఫోకస్ పెడుతున్నాడు. భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక గ్రామ సభలు అనేటువంటిది ప్రతి పంచాయతీలో మనం ఎలా చేశారో చూసాం. సో ఆయన ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాడు. గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, పంచాయతీలను ఎట్లా బలోపేతం చేయాలి, సర్పంచులకు ఇదివరకు ఉన్నటువంటి అధికారాలు ఎలా ఇవ్వాలి, నిజమైన గ్రామ స్వరాజ్యం అంటే ఎలా చేయాలి. ఇంత రూట్ మ్యాప్ ఉన్నప్పుడు దాన్ని అబ్రప్ట్గా అలా వదిలేసి ఎవరికో ఈయన ఢిల్లీ వెళ్ళిపోతాడు. ఢిల్లీ అనేటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుందంటే తుమ్మితే ఊడే ముక్కులాగా ఉంటాయి అక్కడ రాజకీయాలన్నీ. అవును, గతంలో కూడా మనం చూసాం కదా, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి మంత్రి పదవి కోసం కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కూడా నేను వ్యతిరేకించాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఆ మత్స ఇవాళ వరకు పార్టీని అమ్మేశాడని చెప్పేసి ఇప్పుడు వరకు మోస్తున్నారు చిరంజీవి గారు. తర్వాత బీజేపీ ఎలా ఉంటుందంటే, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, బీజేపీ రాజకీయం అంతా కూడా అవసరాల రాజకీయమే ఉంటుంది. ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. అవసరానికి బాగుంది వీళ్ళతో అవసరం అంటే తీసి నెత్తిన పెట్టుకుంటారు, అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి లాగానే తీసి పక్కన పెడతారు. కాబట్టి అలాంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎంతవరకు ఇముడతారు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకమే. మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి హితులు సన్నిహితులు దీని మీద ఆయనతోటి చెప్పి అతను ఆ నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోను. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోబోయినా కూడా కాస్త తెలిసిన వాళ్ళు ఆపుతారని నేను అనుకుంటున్నాను.
నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ముందేమన్నా ఆలోచిస్తే అప్పటికి క్యాడరు పార్టీ ఒక కొలికి వచ్చిన తర్వాత ఏదన్నా ఉంటే అవకాశం ఉంది, కానీ ఇప్పట్లో అయితే అవకాశం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Right. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.